నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. జయకృష్ణ, ఇక్కడున్న వాళ్ళలో నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గుండెకాయ ఇక్కడే ఉంది ఇన్స్పెక్టర్ గారు. అంటే భానుమతి. ఐసీ. ఈవిడ మీకేమవుతుంది? ఏమవుతానని ఆవిడ చెప్పింది. నా ప్రశ్నకి అది సమాధానం కాదు. బాగుందండి. మొగుడు పెళ్లాలను అత్తారింటి గుమ్మ ముందు నిలబెట్టి పేర్లు అడుగుతారు. మీరు స్టేషన్ సెంటర్ లో నిలబెట్టి అడుగుతున్నారే. నేను చెప్పానండి మన ఇద్దరు భార్య భర్తలవని. షటాప్. అతన్ని చెప్పని. భానుమతి నా భార్య. ఎస్ఐ గారు, భానుమతికి పెళ్ళైతే మరి మెడలో మంగళసూత్రం ఉండాలి కదా, ఏది? చెప్పు జయకృష్ణ, నిజంగా మీరిద్దరూ భార్యాభర్తలైతే ఆవిడ మెడలో తాళిబొట్టు ఎక్కడ? ఇక్కడ. పెళ్ళాం మెడలో ఉండాల్సిన తాళిబొట్టు నీ గుప్పిట్లోకి ఎలా వచ్చింది? టెల్ మీ. రాత్రి స్నానం చేసేటప్పుడు స్నానాల దొడ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. చూడమ్మా, స్త్రీ తన తాళిబొట్టును దూరం చేసుకోవడం మహాపాపం. జయకృష్ణ, ఏది మరొక్కసారి ఆ 3 ముళ్ళు నా ముందు వేయి. జయకృష్ణ, ఆ దోషం పోవాలంటే నువ్వు మళ్ళీ 3 ముళ్ళు వేయాలి. చూడు, ఇది రచ్చబండ. ఎంతో మంది జీవితాలకు తీర్పునిచ్చిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ కాసేపు కూర్చుని బాగా ఆలోచించుకో. ఈ పక్కకు వస్తే నీ మొగుడు అద్దె మొగుడు కాదు, అసలు మొగుడు ఇల్లు వస్తుంది. ఈ పక్క కడితే మీ ఊరు వెళ్లే బస్సు ఉంటుంది. అటు వెళతావో ఇటు వస్తావో తేల్చుకో. ఒకవేళ ఇది కావాలని నేనే కుట్ర పని చేశాననుకుంటున్నావేమో. ఈ మంగళసూత్రం నేను రెడీమేడ్ గా కొన్నది కాదు, నా తల్లిది. నువ్వు అసహించుకుని వచ్చేసిన అత్తయ్య నీకు ఈ తాళిబొట్టిచ్చి నిన్ను అవమానాలు పాలు కాకుండా కాపాడింది. మా మీద గౌరవం ఉంటే నేను కట్టిన తాళికి విలువనిచ్చి ఈ పక్కకు రా, లేకపోతే తీసి చెట్టు మీదకు గిరాటు వేసి బస్ ఎక్కి అటు వెళ్ళిపో. ఏడుస్తున్నారు అమ్మాయి గారు. ఊరుకోండి. కనాకతో కరా. ఏమే గౌరీ, పాపం సవితిని ఊళ్ళోకి తెస్తున్నావు, మరి నీ పేవేం చేస్తావా? గౌరీ, గౌరీ, జయకృష్ణ స్టేషన్ లో ఈ అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కట్టాడంట కదే, మరి నీ సంగతి ఏంటి? ఇన్నాళ్ళు వాడిని నమ్ముకున్నావు, ఒక్కరోజైనా వాడితో కాపురం చేస్తే చాలనుకున్నావు, మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు అను, నేను తాళికట్టేస్తాను. దానికి మన భాష అర్థం కాదు, కా భాషలో చెప్పుకోరు. కగౌ కరి, కనే కను, కపే కళి, కచే కసు, కకు కట. సంతలో ఆడది ఒంటరిగా కనిపించింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? మీ అందరి చేత సెంట్రల్ జైలు బార్స్ లెక్క పెట్టిస్తాను. జాగ్రత్తగా మాట్లాడు. మేమెవరో తెలుసా? రేయ్ చెప్పరా. ఉండు, తర్వాత చెప్దు.
ఇప్పుడు చెప్పు మీదే ఊరు? ఇదేమిటండి ఉతికిన తర్వాత ఊరి పేరు అడుగుతున్నారు? ఇది మీ స్టేషన్ స్టైలా? కాదు బాబు, మీరెవరో పెద్దవాళ్ల పేర్లు చెప్తారు. అప్పుడు నేను మిమ్మల్ని కొట్టలేనుగా, అందుకని ముందే కొట్టేశాను. ఇప్పుడు చెప్పండి మీరెవరు? వీడి మేయర్ కొడుకు, వాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, వాడు ఎమ్మెల్యే కొడుకు. నేను లాయర్ గారు అబ్బాయి. వెరీ గుడ్, నైస్ బ్యాచ్. 198. ఎస్ సార్. వీళ్ళందరూ లోపల దై. పదండి 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 పదండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, అలాగే సార్, వదిలేస్తున్నాను సార్. 198. ఎస్ సార్. వాళ్ళని వదిలే. భానుమతి, మీరా ఏమిటిలా వచ్చారు? చూడమ్మా, 4 గోడల మధ్య మీకు జరిగిన పెళ్లే కాదని, మీ ఇద్దరు పందెం కాసుకున్నా పంతాలకు పోయినా ఈ రోజు 10 మంది ముందు మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. అందుకు సాక్ష్యం నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం. మనస వాచ కర్మణ నిన్ను తన భార్యగా స్వీకరించాలని నా కొడుకు అనుకున్నాడు. కనుకే పోలీస్ స్టేషన్లో తాళిబుట్టు కట్టాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ అత్తయ్య కోడల్ని తనతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందమ్మా. క్షమించండి, నేను రాలేను. అదేమిటమ్మా, వాడి మీద నీకింకా కోపం పోలేదా? ఇంకా వాడంటే నీకు చిన్న చూపేనా? లేదత్తయ్య, జయకృష్ణ అంటే నాకు భక్తే గాని పగలేదు, ప్రేమే కాని ప్రతీకారం లేదు. అయితే నువ్వు నాతో రావడానికి నీ అభ్యంతరం ఏమిటమ్మా? మీ ఇంటికి రావాల్సిన మనిషి ఇంకొకరున్నారు అత్తయ్య. ఎవరమ్మా? గౌరీ. దాన్ని గురించా నువ్వు చెప్పేది? అదొక పిచ్చి పిల్ల. గౌరీ ప్రేమనంత తేలిగ్గా తీసేయకత్తయ్య. మీరంతా పిచ్చి పిల్లగా తీసేసిన ఆ గౌరీ హృదయం అనే దేవాలయంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంది. ఆ దేవుడి పేరు జయకృష్ణ. నిజానికి ఒక్క రోజైనా మీ అబ్బాయికి డూప్ భారీగా ఉండడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఒక్క రోజైనా జయకృష్ణతో నిజమైన భార్యగా జీవించాలని తను కోరుకుంది. ఏ విధంగా చూసినా గౌరీ మీ ఇంటి కోడలు కావడానికి అర్హురాలు. నువ్వెవరివో, నీకు జయకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో ఈ ఊరందరికీ తెలిసిపోయింది. సాంప్రదాయాన్ని గౌరవించే ఈ గ్రామంలో అందరూ సగౌరవంగా బ్రతకాలంటే నువ్వు నాతో రాక తప్పదు. క్షమించండి అత్తయ్య, నా నిర్ణయం మారదు. నా కొడుకు కాపురం నిలబడితే అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు వస్తావని ఆశతోనే వెళ్తున్నాను. రేపు ఉదయం నేను ఎదురు చూసేది సూర్యుడి కోసం కాదమ్మా, నీ రాక కోసం. ఏం జరిగింది? ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉండేది. ఈ జయకృష్ణ తన మొగుడు కాలేదన్న బాధతో ఈ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్టుంది బాబు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఇన్స్పెక్టర్ గారు, గౌరీని చంపాల్సిన అవసరం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. తను ఎవరికీ ఏ అపకారం చేయలేదు. అదేదో పట్నం నుంచి వచ్చిన ఈ అమ్మాయే చెప్పాలి. అంటే మీ ఉద్దేశం? ఏముంది, ఈ పిల్ల నిన్న గౌరీని వెంట పెట్టుకుని తీసుకెళ్ళడం మా కళ్ళారా చూసాం. అవును,
జయకృష్ణ పట్నంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని వల్ల వేసుకుందని గౌరీ నాతో చెప్పింది. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు రాత్రి గౌరీ ఇంటికి వెళ్ళిన అబద్ధమా? లేదు, వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? జయకృష్ణని ఒక్కరోజైనా తన భర్తగా పొందాలని ఆరాటపడ్డ గౌరికి శాశ్వతంగా జయకృష్ణతోనే పెళ్లి జరిపిద్దామని రాత్రి గౌరింటికి వెళ్ళాను. ఇదేమిటి? జయకృష్ణ నా ముందు నీ మెళ్ళో తాళి కట్టాడు, మీరిద్దరూ భార్యాభర్తలమని కథలు చెప్పారు, మళ్ళీ గౌరికి జయకృష్ణతో పెళ్లి జరిపించడానికి వెళ్ళానంటావు ఏమిటి? అది నా సంతోషం, ఇంతకంటే నేను ఎప్పుడేం చెప్పలేను. అలాగా? మిగిలిన ఏమిటో కోర్టులో నువ్వే చెప్తావు గాని పద. అన్యాయం, నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్, నేను ఈ హత్య చేయలేదు. కానిస్టేబుల్, అమ్మా నాన్న లేని నేను అన్నయ్య పెంపకంలో గారాభంగా పెరిగి ఇన్నాళ్ళు అహంకారంతో ఆడది చేయకూడని పనులెన్నో చేశారు. చివరికి ఆస్తి కోసం హిందూ స్త్రీ పవిత్రంగా భావించే వివాహాన్ని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈ హత్యను మాత్రం నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు. నడు. స్వామి, గౌరీ చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, మరెవరు 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 చెప్పు. వడ్డీ కూడా ఫకీర్ కాడా? నిజాన్ని నా చాటుగా తగలబెట్టేస్తే అది కోర్టులో వెలుగు చూసేది ఎలారా? చెప్పు, గౌరీ ఎలా చనిపోయింది? నాకేం తెలీదు. తెలీదు? ఎంత డబ్బు? గౌరీ ఎలా చనిపోయింది? గౌరీని ఎవరు చెప్పారు? చెప్పు. వద్దంటే డబ్బు వీడికి ఎలా వచ్చింది? బండరావుల బాదు నిజం చెప్తాడు. చెప్పు, గౌరీని ఎవరు చెప్పారు? నన్ను వదులు, నిజం చెప్తాను. నువ్వు చెప్పదు. చెప్పు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో నా కొట్టుకు 4 మనుషులు వచ్చారు. ఎందుకు భయపడుతున్నావు? లైసెన్స్ లేదనా? హంబీ పీనేకెళ్ళి ఆయబే 4 పేరుతి. ఇదిగోండి. నీ పేరేంటి? ఫకీర్ హై. ఈ ఊళ్ళో భానుమతిని పట్నం నుంచి వచ్చిన పెట్టుంది, నీకు తెలుసా? తెలుసండి, ఒకసారి చూశాను. దాన్ని మా దగ్గర తీసుకురాగలవా? ఎంత ఇస్తారు? రేట్ ఇస్ యువర్స్, గర్ల్ ఇస్ అవర్స్. 50,000 ఇస్తారా? 25,000 అడ్వాన్స్, మిగిలిన తర్వాత తీసుకొస్తాను. టీవీలో ఉంటాం. వాట్ టైం? 10 గంటలు. చలో భాయ్, హమ్ బీర్ వహా పియేంగే. యా! గౌరీ, ఏమిటి ఇలా వచ్చావు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, అవును అన్నాను. ఇప్పుడు చేసుకుంటావా? ఇప్పుడా? అవును, ఈ రాత్రికే మన పెళ్లి జరిగిపోవాలి. ఈ రాత్రికా? జరిగితే ఈ రాత్రికే జరగాలి, లేకపోతే శాశ్వతంగా జరగదు.
అలాగే చేసుకుందాం పద. ఎక్కడికి? టీవీకి. ఆ? అదే అక్కడ గంగానమ్మ గుడి ఉందిగా, అక్కడ చేసుకుందాం పెళ్లి. పద. ఇదేంటి గంగానమ్మ గుడికని ఇక్కడికి తీసుకొచ్చావు? దేవత దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా వెళ్ళాలి. టీవీలో శుభ్రంగా స్నానం చేయి, ఆ తర్వాత వెళ్దాం. రా. దా, పవిత్రంగా స్నానం చేయి.